వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నా పేరు జోనాభిరామ్. ముందుగా ముఖ్యాంశాలు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి. హైదరాబాదు వెంగళరావు నగర్లో 58 లక్షల రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణం ప్రారంభించిన మంత్రి సత్యవతి రాథోడ్. మహబూబ్ నగర్ జిల్లా బోయిన్పల్లిలో భారీ చోరీ, 200 తులాల బంగారు ఆభరణాలు, 8 లక్షల రూపాయల నగదు అపహరణ. కొత్తూరు మండలం తిమ్మాపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం, 2 మృతి, మరో 2కి తీవ్ర గాయాలు. గజ్వేల్ కొండపాక మండలంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత, చట్టం ఎవరికి అతీతం కాదన్న తహసీల్దార్. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలోని సరస్వతిగూడలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ సరస్వతిగూడను అభివృద్ధి చేస్తామని మాట ఇచ్చామని, ఇప్పుడు అది చేసి చూపిస్తున్నామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం గ్రామాలలో పల్లె ప్రగతి, పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డ్, వైకుంఠ ధామం లాంటి ఎన్నో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిందని తెలిపారు. మహిళలు ఆర్థికంగా ఎదగడానికి వారికి కుట్టు మిషన్లు అందిస్తామని హామీ ఇచ్చారు. ఎక్కడైతే ఆ విధంగా గ్రామ పంచాయతీలు లేవో అక్కడంతా కూడా గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయడానికి ప్రపోజల్ పెట్టి శాంక్షన్ తీసుకోమని చెప్పారు. దాంట్లో భాగంగా కాన్స్టిట్యున్సీకి 2 గ్రామ పంచాయతీలు ఫస్ట్ విడతగా తీసుకున్నాం. ఒకటి సరస్వతి కూడా, ఇంకోటి సిరిగిపురం గ్రామ పంచాయతీకి ఇవ్వడం జరిగింది. ఈ 2 పూర్తయిపోయే లోపల మిగతా గ్రామ పంచాయతీలన్నింటినీ కూడా గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఉండేటట్టు ఈరోజు ప్రభుత్వ ప్రణాళికలో భాగంగా తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు ఒక విజన్తో, కేసీఆర్ గారు ఒక విజన్తో పనిచేస్తూ ఉన్నారు. ముఖ్యంగా గ్రామాలలో గతంలో కూడా చూసాము, గ్రామ సర్పంచ్ లేదా నామక వ్యవస్థ పనిచేసే వాళ్ళు వాళ్ళకున్న విధులు, వాళ్ళకున్న పరిమితులను బట్టి, కానీ ఈరోజు గ్రామ పంచాయతీలో ఉన్న సర్పంచ్లకి ఒక దశా దిశ నిర్దేశం చేసి ఈరోజు పల్లె ప్రగతి అనే ప్రోగ్రాంని పెట్టి గ్రామాలు ఈ విధంగా ఉండాలి అనేది ఒక విజన్తో పనిచేస్తున్న నాయకుడు కేసీఆర్. దాంట్లో భాగంగా ప్రతి గ్రామానికి వెళ్తే, ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డ్ కానీ, ప్రతి గ్రామంలో గ్రేవ్ యార్డ్, ప్రతి గ్రామంలో నర్సరీ ఏర్పాటు చేయడం, ప్రతి గ్రామంలో హరితహారం కింద చెట్లు ఏర్పాటు చేయడం, ప్రతి గ్రామానికి కూడా ఒక ట్రాక్టర్ ఇవ్వడం, ఇవన్నీ కూడా ప్రతి గ్రామ పంచాయతీకి సమకూర్చుకోవడం జరిగింది. ఒక్క తెలంగాణ రాష్ట్రం, దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు జరగలేవు. ఒక తెలంగాణ రాష్ట్రంలోనే ఇలాంటి కార్యక్రమాలు జరగడం జరిగింది. దాంట్లో భాగంగా దాంతోపాటు ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనం అనేది నిజంగా ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. దీంతో పాటు కోతులు ఎక్కువగా ఉంటాయి కొన్ని గ్రామ పంచాయతీలలో. వాటికి సపరేట్గా ఒక పార్క్ ఏర్పాటు చేయాలి, ఫుడ్ కోర్ట్ అనేది ఏర్పాటు చేయాలి, వాటికి సపరేట్గా చేయండి అనే దాంట్లో భాగంగా మన మండలంలో కొత్తగూడ విలేజ్లో చేశారు. దానివల్ల నిజంగా ప్రజలు ఈరోజు జరుగుతున్న అభివృద్ధిని హర్షిస్తూ ఉన్నారు. ఇవన్నీ ఒకెత్తైతే ప్రజలకు అభివృద్ధి ఒక సైడ్ చూపిస్తూ గ్రామాలలో ఉన్న పరిస్థితులన్నీ కూడా అర్థం చేసుకొని ముందు కాండాలు కానీ మిగతా చిన్న 500 జనాభా ఉన్న చిన్న విలేజెస్ కూడా, ఆమ్లెట్ విలేజెస్ అన్ని కూడా గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ఈ కొత్త గ్రామ పంచాయతీ సరస్వతి కూడా అని ప్రతి గ్రామ పంచాయతీలో కూడా గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఉండాలనేది విధిగా ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడెక్కడైతే ఆ విధంగా గ్రామ పంచాయతీలు లేవో అక్కడంతా కూడా గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయడానికి ప్రపోజల్ పెట్టి శాంక్షన్ తీసుకోమని చెప్పారు. దాంట్లో భాగంగా కాన్స్టిట్యున్సీకి 2 గ్రామ పంచాయతీలు ఫస్ట్ విడతగా తీసుకున్నాం. ఒకటి సరస్వతి కూడా, ఇంకోటి సిరిగిపురం గ్రామ పంచాయతీకి ఇవ్వడం జరిగింది. ఈ 2 పూర్తయిపోయే లోపల మిగతా గ్రామ పంచాయతీలన్నింటినీ కూడా గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఉండేటట్టు ఈరోజు ప్రభుత్వ ప్రణాళికలో భాగంగా తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు ఒక విజన్తో, కేసీఆర్ గారు ఒక విజన్తో పనిచేస్తూ ఉన్నారు. ముఖ్యంగా గ్రామాలలో గతంలో కూడా చూసాము, గ్రామ సర్పంచ్ లేదా నామక వ్యవస్థ పనిచేసే వాళ్ళు వాళ్ళకున్న విధులు, వాళ్ళకున్న పరిమితులను బట్టి, కానీ ఈరోజు గ్రామ పంచాయతీలో ఉన్న సర్పంచ్లకి ఒక దశా దిశ నిర్దేశం చేసి ఈరోజు పల్లె ప్రగతి అనే ప్రోగ్రాంని పెట్టి గ్రామాలు ఈ విధంగా ఉండాలి అనేది ఒక విజన్తో పనిచేస్తున్న నాయకుడు కేసీఆర్. దాంట్లో భాగంగా ప్రతి గ్రామానికి వెళ్తే, ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డ్ కానీ, ప్రతి గ్రామంలో గ్రేవ్ యార్డ్, ప్రతి గ్రామంలో నర్సరీ ఏర్పాటు చేయడం, ప్రతి గ్రామంలో హరితహారం కింద
హైదరాబాద్ వెంగళరావు నగర్లో గల మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ కమిషనరేట్ పరిధిలో 58 లక్షల రూపాయలతో నిర్మించిన ప్రహరీ గోడ సీసీ రోడ్లను మంత్రి సత్యవతి రాథోడ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ దేదీప్య, కమిషనర్, ప్రత్యేక కార్యదర్శి దివ్య అధికారులు పాల్గొన్నారు. మైక్రోస్కోప్ లీఫ్ వెజిటబుల్స్ మేడం, అన్నీ ఆకుకూర, మెంతి, ఒక బాక్స్ అంతా బచ్చల కూర, ఒక బాక్స్ అంతా ఒక అట్లా వేయండి ఒకసారి మేడం. కానీ మీరు ఏంటండి దీని మస్కిటోస్ వేరే మంచి అభిప్రాయం. ఇంటికి వెళ్ళి కౌన్సిలింగ్ తర్వాత బాలింతలకి భోజనం సో ఇప్పుడు ఏమైంది అంటే ఒక మహిళా ప్రాంగణం ఎట్లుండాలో అట్లుంది. నేను ఒకసారి మన కార్పొరేషన్కి వెళ్ళినప్పుడు కూడా సబితకు చెప్పాను, చూడమ్మా ఆడవాళ్ళంటే ఇంకా ఎన్ని ఉంచాలో అన్ని ఆఫీసును ఒకటి వృత్తి. ఈరోజు చాలా సంతోషం, మా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డైరెక్టర్కి సంబంధించి కాంపౌండ్ వాల్ అండ్ సీసీ రోడ్లకు సుమారు 58 లక్షల రూపాయలతో పనులు పూర్తి చేసుకొని ఈరోజు ప్రారంభోత్సవం చేసుకున్నాం. గౌరవనీయులు మా సెక్రటరీ దివ్య గారు, అలాగే స్థానిక కార్పొరేటర్ దేదీప్య గారు, స్థానిక మా జేడీలు, డీడీలు, ఆర్జేడీలు, అలాగే మిగతా అధికారులు, గౌరవనీయులు ఈ గారు, ఈ పనిని మనసు పెట్టి చేసిన ఈ గారు, అందరికీ పేరు పేరున, మా మీడియా సోదరులకు పేరు పేరున నమస్కారం. చాలా సంతోషం. మేము కోవిడ్ సమయంలో కూడా మరి క్యాంపస్ని చూసినప్పుడు గతంలో అభివృద్ధి చేసే క్రమంలో ఇక్కడి నుంచి మెట్రో పోవటం, దీనికి ఉన్న స్ట్రక్చర్ అంతా కూడా మారిపోయింది. దీన్ని ఏ విధంగా వృద్ధిలోకి తీసుకురావాలి, ఏ విధంగా ఒక చక్కటి వాతావరణం ఇక్కడ ఉండే శిశు విహార్ కావచ్చు, లేకపోతే పిల్లలకు అందరికీ మంచి వాతావరణంలో మనం ఉన్నామనే ఆలోచన కలిగించడానికి మా సెక్రటరీ గారు కృషి చేశారు. వారి టీంని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈరోజు 58 లక్షల రూపాయలు ఖర్చుతో సీసీ రోడ్ల నిర్మాణం కావచ్చు, ప్రహరీ గోడ కావచ్చు, అలాగే ఇక్కడున్న మాకు ఉన్న ఖాళీ జాగాలో న్యూట్రీ గార్డెన్ పిల్లలకు సంబంధించి రేపు వాళ్ళకు ఏదైనా పౌష్టికాహారాన్ని అందియాలి అని అంటే మేము అంగన్వాడీలో పౌష్టికాహారం అందియాలనే ఆలోచనతో కూరగాయలు అవకాశం ఉన్న కాడ, ప్లేస్ ఉన్న కాడ కూరగాయలు, ఆకుకూరలు వేస్తున్నాం. కానీ మహబూబ్ నగర్ జిల్లా బోయిన్పల్లిలో భారీ చోరీ జరిగింది. సుమారు 200 తులాల బంగారు ఆభరణాలు, 8 లక్షల రూపాయల నగదును దుండగులు అపహరించారు. బాధితుడు ఇంద్రారెడ్డి కూతురి వివాహానికి తెచ్చిన నగలతో పాటు కుటుంబ సభ్యుల ఆభరణాలు దొంగలించారు. ఇదంతా జరిగిన సమయంలో కుటుంబ సభ్యులు అందరూ ఇంట్లోనే నిద్రిస్తున్నారు. విషయం తెలుసుకున్న మిడ్జిల్ ఎస్ఐ సురేష్ బాబు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Congratulations.
రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం తిమ్మాపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్యాంకర్ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2 మృతి చెందగా 3కి గాయాలయ్యాయి. దాంతో వారిని వెంటనే చికిత్స కొరకు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. తిరుపతి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్లోని సైదాబాద్కు చెందిన తండ్రి కొడుకులు కె కళ్యాణ చక్రవర్తి, కె సత్యనారాయణ అక్కడికక్కడే మరణించగా హంసప్రియ, శారద పరిస్థితి విషమంగా ఉంది. ఇక మరో వ్యక్తి రఘునందన్కు గాయాలయ్యాయి. తిమ్మాపూర్ వద్ద ట్యాంకర్ యూటర్న్ తీసుకుంటుండగా అతివేగంగా వచ్చి కారు గుద్దుకోవడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై కొత్తూరు పోలీసు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. क्रेन मंगा सकते एक एम्बुलेंस में कहा जाते हैं बुलाओ बुलाओ बच्चों को डालो जी बच्चों डालेंगे जी भाई जो लाइव है उनको पहले ले लो ना भाई, वो बच्चा लाइव है। डॉक्टर साहब उनको ले लो ना पहले। सर के चाहते हो भाई సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపాక మండలం రవీంద్రనగర్ గ్రామ పంచాయతీ పరిధిలో గల ప్రభుత్వ భూముల్లో అక్రమంగా నిర్మిస్తున్న ఇళ్లను తహసీల్దార్ పరమేశ్వర్ ఆధ్వర్యంలో సిబ్బంది కూల్చివేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ చట్టం ఎవరికీ అతీతం కాదని, అందరూ నిబంధనలు పాటించాల్సిందేనని పేర్కొన్నారు. చట్టం చేసుకుంటూ పోతున్నాం. నంబర్ రోడ్డు డీజిల్ ఇచ్చి అసైన్మెంట్ 10 years స్కూల్ వచ్చి మనం ఉండేనా ఇంతకుముందు ఇల్లుండే ఇవాళ తహసీల్దార్ కొండపాక మాట్లాడుతున్నాను. రవీంద్రనగర్ కొండపాక మండలంలోని రవీంద్రనగర్ అనే గ్రామ పంచాయతీ పరిధిలో గవర్నమెంట్ ల్యాండ్లో
అన్యాక్రాంతంగా ఆక్రమించి ఇల్లు కడుతున్నందున ఇట్టి సమాచారం నాకు పకడ్బందీ సమాచారం వచ్చినందున నేను టాస్క్ ఏర్పాటు చేసుకొని ఈరోజు ఉదయం నా బృందంతో వచ్చి ఇక్కడ ఎవరైతే అన్యాక్రాంతంగా సర్టిఫికెట్ లేకుండా అవుట్సైడ్ సర్టిఫికెట్ లేకుండా గవర్నమెంట్ ల్యాండ్లో కన్స్ట్రక్షన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళని నేను అడ్డుకొని వాళ్ళని ఇదివరకు కన్స్ట్రక్షన్ చేసిన దాన్ని డిస్మెంటల్ చేయడానికి వచ్చాను. డిస్మెంటల్ చేసినాం. ఒక కానిస్టేబుల్ బాలరాజు అనేది కూడా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తే దాన్ని కూడా డిస్మెంటల్ చేయడం జరిగింది. ఇక్కడ ఒక ప్లాట్లో పిల్లర్స్ నిలబెట్టినారు. దీని దగ్గరికి వచ్చినాము. దీంట్లో కూడా వాళ్ళ దగ్గర ఎలాంటి పేపర్స్ లేవు. ఆ నోటరీ దాని మీద రాసుకొని వాళ్ళు ఇక్కడ కన్స్ట్రక్షన్ మొదలుపెట్టిన నోటరీకి సంబంధించి అగ్రికల్చర్కి సంబంధించి ఉన్నది. ఆ నోటరీ రాస్తే కూడా అగ్రికల్చర్ గవర్నమెంట్ ల్యాండ్లో అగ్రికల్చర్కి కానీ ఇంకేదైనా ఇచ్చినా కూడా అది పివోట్ కిందకే వస్తుంది కాబట్టి అది కూడా చెల్లదు. అందులో ఈ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కాబట్టి ఇది చట్టానికి విరుద్ధము. కాబట్టి దీన్ని కూడా మేము డిస్మెంటల్ చేస్తున్నాము. ఇలాంటి ఎన్ని ఉన్నా కూడా మనం టేకప్ చేసి దీన్ని డిస్మెంటల్ చేసి ప్రభుత్వ భూమిని కాపాడడానికి మేము పూనుకున్నాము. దీంట్లో ఎంత పెద్దవారైనా చిన్నవారైనా ఉపేక్షించేది లేదు. నా యాక్ట్ ప్రకారంగా నా విధి నేను సక్రమంగా చేసుకుంటూ పోతాను. దీనికి ఎవరు తోడొచ్చినా అడ్డొచ్చినా కూడా వాళ్ళని ఊరుకునేది లేదు. వాళ్ళపై క్రిమినల్ కేసులు కూడా వాళ్ళు 58, 59 ఉన్నా కూడా వెళ్ళాలి. నల్గొండ జిల్లా పెద్ద దేవులపల్లి గ్రామంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు కంకణాల శ్రీధర్ రెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జి కంకణాల నివేదిత రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం పలు పార్టీ నాయకులు, కార్యకర్తలను పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు నర్సింగ్ యాదగిరి, జిల్లా కార్యదర్శి మల్లికార్జున్, మండల ప్రధాన కార్యదర్శి సైదులు, రామకృష్ణ, బీజేవైఎం నాయకులు పాల్గొన్నారు. యువతరం సొసైటీ సభ్యులు కొప్పు సోమయ్య గారు మరియు వారి సభ్యులందరూ కూడా పార్టీలో చేరటం చాలా సంతోషంగా ఉంది. చాలాసార్లు విన్నాం కొప్పు సోమయ్య గారు వారి సభ్యులు అందరూ కూడా ఎలక్షన్లో భాగంగా కానీ ఏ నాయకుడు ఊరికి వచ్చినా కానీ మా ఊరి సమస్యల మీద గట్టిగా గలం విప్పినటువంటి వారు. ఇలా చూస్తా ఉన్నాం, రోడ్డు 7,000 జనాభా ఉన్నటువంటి అతిపెద్ద గ్రామ పంచాయతీ పెద్ద దేవులపల్లి. ఇలా రోడ్డు చూస్తే మట్టి రోడ్డు, మళ్ళా ఊరు దాటితే మంచి రోడ్డు ఉంది, డాంబర్ రోడ్డు, ఊరు అవతల డాంబర్ రోడ్డు. ఈ ఊర్లో మటుకు గత 2 సంవత్సరాల నుంచి రోడ్డు అయితలేదు. ఎందుకని నేను ఎంక్వైరీ చేసిన, అరే ఇంత పెద్ద ఊరు ఏంది మొత్తం కంకరదేలి 2 సంవత్సరాలు, పోయిన ఎలక్షన్ అప్పుడు కూడా ఇదే పరిస్థితి, ఇప్పుడు కూడా ఇదే పరిస్థితి, ఎందుకని ఇది రోడ్ అవుతలేదని అడిగితే కొంతమంది మా మిత్రులు చెప్తా ఉన్నారు, ఊర్లో ఉన్నటువంటి నాయకులు, టిఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ నాయకులు ఈ రోడ్ వేసే కాంట్రాక్టర్ ను బెదిరించి మా కమిషన్లు ముందు ఆడ పెట్టి తర్వాత రోడ్ అని చెప్పేసి ఎక్కువ మొత్తంలో కమిషన్లు అడగడంతో ఆ కాంట్రాక్టర్లు భయపడిపోయి ఈ ఊర్లకు వస్తాను కూడా వస్తలేదు. ఊరు అవతలేసుకుంటారు, యువతలేసుకుంటారు, కానీ ఈ ఊర్లోకి రావడానికే భయపడతా ఉన్నారు. నిజమా ఇది? నిజమేనా? మరి ఇటువంటి నాయకులకు బుద్ధి చెప్పాల్సిన టైం వచ్చింది, మార్పు తీసుకురావాల్సిన టైం వచ్చింది. ఇప్పుడు ఇవాళ పక్కనే రెడ్డి ల్యాబ్స్ ఉంది, 35 సంవత్సరాలు అవుతుంది అది పెట్టి. ఇంత పెద్ద కంపెనీ 1000 మంది పనిచేస్తున్నారు అందులో. ఇవాళ దాని కాలుష్యం మొత్తం పీలుస్తుంది ఈ గ్రామ ప్రజలు. ఇవాళ పక్కన బోర్లు చూస్తే మొత్తం రంగు నీళ్లు, కెమికల్ నీళ్లు. పట్టించుకునే నాదుడు లేడు. ఎవరన్నా నోరు వేసి అడిగితే ఈడ ఉన్న లోకల్ లీడర్లు ఎవరైతే ఉన్నారో టిఆర్ఎస్ లీడర్లు, ఇప్పుడు మొన్నటి వరకు కాంగ్రెస్ లీడర్లు, ఇప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ కాంగ్రెస్ లీడర్లు మొత్తం టిఆర్ఎస్ లో దూకిరు. ఈ కాంగ్రెస్ వాళ్ళకి ఏం కావాలి, ఏడు అధికారం ఉంటే ఆడ రావాలి. చూసిరు జానారెడ్డి గారు కూడా బీజేపీలోకి వస్తురు అని మొన్నటి వరకు మిమ్మల్ని అందరినీ కూడా కన్ఫ్యూజ్ చేసిరు. అంటే ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో, ఏడ గెలుస్తుందో అల్లా దూకాలే, గెలవాలి, మళ్ళా సంపాదించుకోవాలి, ఇదే పని. ఇలా వాళ్ళ సంపాదన తప్ప ఇవాళ మీ బాగోగులు పట్టించుకున్న నాయకులు ఒక్కరు కూడా లేరు ఇవాళ పెద్ద దేవులపల్లిలో. ఈ రోడ్డు చూస్తుంటే అర్థమవుతుంది.
గుంటూరు జిల్లా బాపట్ల పట్టణంలోని జమ్ములపాలెం ఫ్లైఓవర్ వద్ద గల ఎంఎస్ఆర్ కళ్యాణ మండపం నందు వెగేష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దైవజనుల సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో అఖిల భారత సువార్థికులు బ్రదర్ ఎం సాల్మన్ రెడ్డిచే క్రిస్మస్ సందేశం అందించి ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సినీ నటి, తెలుగుదేశం పార్టీ స్పోక్స్ పర్సన్, మహిళా నాయకురాలు దివ్యవాణి హాజరయ్యారు. అనంతరం ఫౌండేషన్ చైర్మన్, బాపట్ల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి వెగేష్ణ నరేందర్ వర్మ మాట్లాడుతూ త్యాగానికి, సహాయానికి యేసయ్య ప్రతిరూపమని అన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఉపాధ్యక్షులు రామకృష్ణపై బోర్డు సభ్యులు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. అవిశ్వాస తీర్మానంలో 7 బోర్డు సభ్యులు, 5 ఆర్మీ అధికారులు పాల్గొనగా మొత్తం 12 ఓట్లతో రామకృష్ణను ఉపాధ్యక్ష పదవి నుండి తొలగించారు. పెడుతూ మరి ఈరోజు నో కాన్ఫిడెన్స్ మోషన్ మళ్ళీ రామకృష్ణ గారి మీద పెట్టడం జరిగింది. మరి 16 మెంబర్స్లో మరి 12 మెంబర్స్ వచ్చారు అండ్ ఎలక్టెడ్ 8 మెంబర్లో మరి రామకృష్ణ గారు ఈరోజు రాలేదు. మరి మిగతా 7 కూడా మరి ఒకే మాట మీద ఉన్నాం. ఆ రోజు అయితే 22 సెప్టెంబర్ రోజు నో కాన్ఫిడెన్స్ జరిగిందో ఆ రోజే మాట మీద ఉన్నాము. అదే మాట మీద మరి ఈరోజు నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టడం జరిగింది. అందరూ కూడా దానికి అంగీకరించి మరి మోషన్ని పాస్ చేయడం జరిగింది. మరి ఈ రోజు నుంచి మరి రామకృష్ణ గారిని మరి వైస్ ప్రెసిడెంట్ చైర్ నుంచి మరి దించినట్టు ప్రెసిడెంట్ గారు క్లియర్గా చెప్పడం జరిగింది. తొందరలోనే మరి ప్రొసీజర్ ప్రకారం తొందరలోనే మరి వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ ఉంటుంది. ఆ రోజు డెఫినెట్గా మరి మీడియా కూడా చెప్పడం జరుగుతుంది. మరి మా మంత్రులకు, మా కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యే గారు సాయన గారికి, మరి మా ఎంపీ ఇన్ఛార్జ్ అయిన రాజశేఖర రెడ్డి గారికి, మంత్రులు మల్లారెడ్డి గారికి, శ్రీనివాస్ యాదవ్ గారికి, మరి మైనంపల్లి హనుమంతన్న గారికి, పద్మారావు గారికి, పెద్దలందరికీ కూడా మరి ఈ యొక్క రోజు మేము సక్సెస్ చేసుకున్నాం. టీఆర్ఎస్లో ఉండి టీఆర్ఎస్ నుంచి బయటికి వెళ్తే ఎలా ఉందో మరి ఇంకోసారి చూపించడం జరిగింది. డెఫినెట్గా సక్సెస్ పుట్టి పని చేయడం వల్ల ఉంటుంది, డెవలప్మెంట్ చేసే వాళ్ళ వెంబడే ఉంటుందని మరొకసారి ప్రూవ్ చేయడం జరిగింది. మరి ఎలక్షన్స్ కూడా రానున్న ఒక 4-5 డేస్లో ఉంటుంది. ఆ రోజు కూడా మరి టీఆర్ఎస్ పార్టీలో ఉన్న మేము అందరం కూడా కైవసం చేసి మరి వైస్ ప్రెసిడెంట్ కుర్చీ మీద కూర్చోటం పెడుతూ మరి ఈరోజు నో కాన్ఫిడెన్స్ మోషన్ మళ్ళీ కబ్జాలకు గురవుతున్న దేవాలయాల భూములు పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ బొగ్గులకుంటలోని దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ కార్యాలయం ముట్టడికి బీజేపీ, సిపిఐ నాయకులు పిలుపునిచ్చారు. దీంతో 500 మంది పోలీసులు భారీగా మోహరించారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం గోవిందపురం గ్రామంలో ప్రేమ పేరుతో ఓ యువతిని ప్రియుడు మోసం చేశాడు. గోవిందపురానికి చెందిన పీసా రామకృష్ణ అనే యువకుడు ప్రేమించి పెళ్లి చేసుకుంటానని తర్వాత ఎదురు తిరగడంతో 2 రోజుల నుంచి ప్రియుడు ఇంటి ముందు యువతి బైఠాయించి మౌన పోరాటం చేస్తోంది. తనకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానే ఉంటానని తెగేసి చెబుతోంది. అయితే రామకృష్ణ అనే ఒక అబ్బాయి పరిచయం అయ్యాడండి. 6 నెలల నుంచి ఇద్దరికి పరిచయం ఉందండి. ఇంటికి వస్తూ పోతూ ఉండిపోడండి. పగలు వచ్చేవాడండి, నైట్లు కూడా వచ్చేవాడండి. ఒకరోజు దొరికేసామండి ఇద్దరమని. అయితే మేము ఇద్దరం గదిలో ఉన్నామండి. అన్నయ్య బయట నుంచి చెల్లి అని పిలిచాడండి. వినిపించినట్టున్నాయండి మాటలు గట్టానే. అయితే వినిపించాక చెల్లి అని పిలిచాడండి. పిలిస్తే ఏ అన్నయ్య ఎందుకు పిలుస్తున్నామని అడిగానండి. అడిగితే ఏంటి లోన్ ఎవరో ఉన్నారు, బయటకు వస్తారా రారని అన్నయ్య వాళ్ళు అడిగారండి. అడిగితేనే అన్నయ్య అలా బయటకు వెళ్ళగానే డోర్ తీసిన వెంటనే కుర్రోడిని బయటకు పంపానండి. అయితే కుర్రోడు బయట నిలబడిపోయి ఉన్నాడండి. ఉంటేనే మా అన్నయ్యలు అడిగారండి,
ఏంటని ఈ పని ఏంటి నువ్వు మా చెల్లి దగ్గర నువ్వు ఎందుకు వచ్చావంటే మీ చెల్లి నేనే ఇష్టపడుకున్నాము, మీ చెల్లి అయితే నాకు కావాలి. అయితేనే ఈ దెబ్బలాట్లు అవేయండి, ఇలా దెబ్బలు ఆడుకున్నారండి. ఆడుకున్నాక అయితే మా చెల్లిని ఏం చేద్దాం అనుకుంటున్నాం, మా చెల్లిని ఏం చేస్తాను అంటే మీ చెల్లి నేను ఇష్టపడ్డాను, మీ చెల్లి నాకు కావాలి, మీ చెల్లిని పెళ్లి చేసుకుంటాను అని అంటే అయితే అక్కడ ఫొటోస్ గట్ట దిగామండి. ఫొటోస్ దిగిందే కాకుండా కుర్రోడు మ్యాటర్ రాశాడండి. వచ్చాక అక్కడ టీ గట్ట పెట్టించానండి. పెట్టించిందే కాకుండా బుజ్జి 100 రూపాయలు ఇవ్వి నేను డ్రింక్ తాగేసి వస్తాను అన్నాడండి. అయితే వస్తాడు కదని నేను 100 రూపాయలు ఇచ్చానండి. ఇచ్చినండి ఈ కుర్రోడు ఏం చేశాడంటే డ్రింక్ తాగకుండా జగ్గంపేట నుంచి బిర్యానీ తెస్తానని సత్యభా అన్న కుర్రోడు ఉన్నాడండి. ఆ కుర్రోడు కూడా ఇక్కడే ఉన్నాడని చెప్పకూడదండి. ఆ కుర్రోడు కూడా అసలు మెయిన్ కారణం ఆ కుర్రోడేనండి. సత్యభా అన్న కుర్రోడే చేశాడండి. మొత్తం మెయిన్ కారణం ఆ కుర్రోడే. ఆ కుర్రోని కూడా లాగాలండి. ఇందులోకి ముందే చెప్తున్నాను నేను. నాకైతే న్యాయం జరగాలండి. ఆ కుర్రోడు అక్కడి నుంచి వచ్చేసి గోంతుఫారం వచ్చేసాడండి నన్ను అక్కడ దేవేటేసి. అయితే ఇదేంటి ఇంతకీ రాడు అందుకే అర్ధరాత్రి దాకా నేను పని చేసి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొంతమంది అక్రమార్కులు విద్యతో వ్యాపారం చేస్తూ విద్యార్థులను మోసం చేస్తున్నారు. ఈ ఘటన జూలూరుపాడు మండల కేంద్రంలో ఉన్న వికాస్ డిగ్రీ కళాశాలలో చోటు చేసుకుంది. ఆర్ట్స్ గ్రూప్ నుండి సైన్స్ గ్రూప్కు మార్చి ప్రభుత్వం నుండి వచ్చే ఉపకార వేతనాల్లో గోల్మాల్ చేసి వాటిని దారి మళ్లిస్తున్నారు. దీనిపై కొన్ని రోజుల క్రితమే ఐటీడీ అధికారులు సమీక్ష నిర్వహించినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కుమార్ అందిస్తారు. ఓవర్ టు సాయి కుమార్. అయితే ఈ విద్యను కొంతమంది అక్రమార్కులు వ్యాపారం చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో ఉన్నటువంటి వికాస్ డిగ్రీ కళాశాలలో ఉపకార వేతనాల్లో గోల్మాల్ను మనం నిరీక్షిస్తున్నాము. అయితే ఈ ఉపకార వేతనాల్లో వస్తున్నటువంటి వేతనాలను ఒక కాలేజీ యాజమాన్యం పేర్లను మార్పిడి చేయడం, అదేవిధంగా బ్యాంక్ అకౌంట్లు మార్పిడి చేయడం, దాంతోపాటు ఒకసారి ఉపకార వేతనం పొందినటువంటి విద్యార్థులకు మరలా ఉపకార వేతనాలు అనేటువంటిది ఇప్పించడం అనేది కాలేజీ చేస్తున్నది. దాంతోపాటు దీనికి ఈ యొక్క కాలేజీ పర్మిషన్ అనేది కూడా కొన్ని తక్కువగా ఉన్నట్టు, కాలేజీ పర్మిషన్లు కూడా కొన్ని లోపాలు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఈ కాలేజీ ఇప్పుడు ప్రస్తుతం మనం కాలేజీ దగ్గర ఉన్నాము. కాలేజీలో కూడా కనీస వసతులు లేకుండా ఈ కాలేజీని అనేదాన్ని నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ యొక్క ఉపకార వేతనాల్లో గోల్మాల్కు సంబంధించినటువంటి అటు ఐటీడీ అధికారులు మాత్రం తూతూ మంత్రంగా దీన్నైతే దాని సమీక్ష చేశారని ఇక్కడ ఆరోపిస్తున్నారు. దాంతోపాటు ఇక్కడ కాలేజీ యాజమాన్యం కూడా ఇంతకుముందు కూడా ఇదే తప్పిదాలు అనేది తాడిపల్లిలో కూడా చేసినటువంటి ఆరోపణలు వస్తున్నాయి. దీని మీద ఉన్నతమైనటువంటి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వలన వారు ఎటువంటి ధోరణి అనే దాన్ని అవలంబిస్తున్నారనేది ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు అనేటువంటి స్పందించి ఈ యొక్క ఉపకార వేతనాల్లో జరిగినటువంటి గోల్మాల్లను వెలికి తీసి ఒక కాలేజీ యాజమాన్యం మీద కోరుకుంటున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరామెన్ దుర్గారావుతో సాయి కుమార్, V3 న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కొత్తూరులో గల పాత జాతీయ రహదారిని షాద్నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వీర్లవల్లి శంకర్ పరిశీలించారు. 4 లైన్ రోడ్డుగా చేయకపోతే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని ప్రభుత్వానికి హెచ్చరించారు. పాత రహదారి గుంతలమయంగా మారడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. సాధ్యమైనంత వరకు 4 లైన్ విస్తరణ పనులను త్వరగా పూర్తి చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని కోరారు. లేని పక్షంలో ఉమ్మడి కొత్తూరు, నందిగామ మండల ప్రజలతో ఉద్యమాలు చేస్తామన్నారు. గ్రామాలన్నీ తీవ్రమైన ప్రమాదాలకు గురవుతూ ఉన్న ప్రజలందరూ కనీసం ప్రజాప్రతినిధులు ఈ శారదా నియోజకవర్గం ఎమ్మెల్యే గారు కూడా మరి ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నా ఈ రోడ్డు ఇన్ని గుంతలమయమైనా కనీసం వాళ్ళకు చీమ కుట్టినట్టు కూడా అవుతా లేదు. ఎంతోమంది ప్రమాదాలకు గురయ్యారు, యాక్సిడెంట్లు అయినాయి, కాళ్ళు ఇరిగినాయి, ఫ్రాక్చర్లు కూడా అయినాయి. ప్రజలు ఈ ప్రభుత్వానికి ఇంతకుముందు కూడా ఎన్నికల కంటే ముందు ఖచ్చితంగా ఈ రోడ్డు విస్తరింపని చేస్తాం, పెద్ద హైవే రోడ్డు చేస్తాం, దీన్ని కూడా బైపాస్ చేసినట్టుగా అని చెప్పి ఆ రోజు ఒక ప్రొసీడింగ్ కూడా తెచ్చి కేటీఆర్ కూడా శిలాఫలకంలో టెంకాయ కొట్టడం జరిగింది. సిగ్గు లేదని, శరం లేదని కాంగ్రెస్ కార్యకర్తలు అడుగుతూ ఉన్నారు. సిగ్గు శరం ఉంటే కనీసం ఈ గుర్తలు ఉన్నదని కనీసం రిపేర్ అన్న చేసి మరమ్మతులు చేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా మరి ఈ రోడ్డు ఇంత పెద్ద ఎత్తున రోజు వేల మంది దీనిలో ప్రయాణం చేస్తూ ఉంటారు కాబట్టి చాలా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి మీ యొక్క వేళ చేత కాకపోతే
చెప్పండి. కాంగ్రెస్ కార్యకర్తలు భిక్షాటన చేసి గ్రామాలు తిరిగి డబ్బులు తీసుకొచ్చి కనీసం ఈ మరమ్మతులు చేయిస్తామని చెప్పి ఈ సిగ్గు శరం లేని టీఆర్ఎస్ నాయకులకు చూడడం జరుగుతూ ఉంది. మరి ప్రభుత్వం బోకస్ ప్రభుత్వం, మాటల గారడి ప్రభుత్వం, ఒట్టి మాటలే చెప్తుంది. ఏదైనా కూడా కూటకం మాటలు చెప్పి మమ్మల్ని కడుగుతూ ఉన్నారు. ప్రజాప్రతినిధులుగా ఈరోజు బోకస్ మాటలు చెప్పి ప్రజల ఓట్లు దండుకొని ప్రజల యొక్క సౌకర్యార్థం చూడడం లేదు, ప్రజలను పట్టించుకోవడం లేదు. ప్రజలను పట్టించుకోలేని ప్రభుత్వాన్ని సాగలంతామని చెప్పి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి. హైదరాబాద్ వెంగళరావు నగర్లో 58 లక్షల రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణం ప్రారంభించిన మంత్రి సత్యవతి రాథోడ్. మహబూబ్ నగర్ జిల్లా బోయిన్పల్లిలో భారీ చోరీ, 200 తులాల బంగారు ఆభరణాలు, 8 లక్షల రూపాయల నగదు అపహరణ. కొత్తూరు మండలం తిమ్మాపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం, 2 మృతి, మరో 2కి తీవ్ర గాయాలు. గజ్వేల్ కొండపాక మండలంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత, చట్టం ఎవరికీ అతీతం కాదన్న తహసీల్దార్. ఇవి బులెటిన్ వివరాలు. స్టే ట్యూన్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.